ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతించింది. ప్రాసిక్యూషన్ విషయాన్ని రాష్ట్రానికి చెప్పింది కేంద్రం. ఫార్ములా ఈ కార్ రేస్ పై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తోంది. మరోవైపు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ కేసులో రాజకీయ అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి రావడంతో ఛార్జ్షీట్ కు సిద్ధమైంది ఏసీబీ. మరిన్ని డీటెయిల్స్ అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ కు ప్రాసిక్యూషన్ కి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిని విచారించాలంటే సో కేంద్రం అనుమతి తప్పనిసరి కాబట్టి ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే అటు ఏసీబీ కూడా వీరిని అందరినీ కూడా విచారించింది. ఇందులో ఉన్నటువంటి A1 గా ఉన్నటువంటి A1, A2, A3 ఉన్నటువంటి కేటీఆర్ గానీ, అరవింద్ కుమార్ గానీ, తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇప్పటికే విచారించింది. అయితే ఈ ప్రాసిక్యూషన్ విషయంపై కూడా రాష్ట్రానికి కాసేపు క్రితమే కేంద్రం సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఇప్పటికే అటు ఏసీపీ కూడా అంటే ఇప్పటికే దర్యాప్తు కూడా పూర్తయింది. పలు దఫాలుగా కూడా ఈ ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో వీరందరినీ విచారించారు. అందులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ని కూడా విచారించారు. సో ఇందులో దశల వారీగా ఎంత మేరకు ఒప్పందాలు జరిగాయి, ఎంతో మేరకు కేబినెట్ ఒప్పందం ఉంది, సో ఎంత మేరకు నిధులు ఇందులో యూజ్ చేశారనేటువంటి విషయాలను కూడా ఆరా తీశారు. సో ఇప్పటికే అటు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కూడా గతంలోనే గవర్నర్ అనుమతి ఇచ్చాడు. కేసులో రాజకీయ అధికారులపై ప్రాసిక్యూషన్ అనుమతి రావడంతోనే మళ్ళీ ఇప్పుడు ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే అనుమతి వచ్చింది కాబట్టి కేంద్రం నుంచి ఐఏఎస్ అరవింద్ కుమార్ కి సంబంధించి ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చింది కాబట్టి సో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఇటు ఏసీబీ కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి మాత్రం గతంలోనే చాలా చూసాం. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కూడా అనుమతి కోరినప్పుడు సమయంలో కూడా అటు ఏసీబీ కూడా లేఖ రాయడం జరిగింది. దాదాపు ఇందులో ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి 75.88 కోట్ల నష్టం కూడా వాటిల్లినట్టు అప్పటి ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి 46 కోట్లు లబ్ధి కూడా పొందిందంటూ కూడా ఆధారాలు తెలిపాయి. కాబట్టి సో కేటీఆర్ తో పాటు ఈ నిందితులు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇటు ఇందులో బిఎల్ రెడ్డి కానీ తర్వాత అరవింద్ కుమార్ ను విచారించారు కాబట్టి సో ఇప్పుడు కేంద్రం ప్రాసిక్యూషన్ కి అనుమతించింది కాబట్టి సో రానున్న రోజుల్లో మళ్ళీ ఈ ఛార్జ్ షీట్ ఏసీబీ దాఖలు చేసిన తర్వాత సో వారందరినీ కూడా మళ్ళీ పూర్తి కూడా వీరందరూ విచారించినటువంటి విషయాలను ఛార్జ్ షీట్ లో దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వ్యవహారంలో ఎఫ్ఈఓకు సంబంధించి ఎంత మేరకు వారికి చెల్లించారు, ఎన్ని ఇక్కడ నిర్వహించేటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఎన్ని దశలుగా నిర్ణయాలు తీసుకున్నారు, సో ఎంత మేరకు ఎలక్టోరల్ బాండ్లు సంబంధించి అందులో వారు ఒప్పందాలు కోరుకున్నారు. సో వీటన్నిటిని కూడా అప్పటి ఉన్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించి కేటీఆర్ తో పాటు ఈ ఇప్పుడున్నటువంటి ఇద్దరు బిఎల్ రెడ్డి గారు తర్వాత అరవింద్ కుమార్ కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి అనుమతి ఉంది, సో వీరందరూ కేబినెట్ ఆమోదం మేరకు ఇట్లాంటివి చేశారు అన్నటువంటి విషయాలను కూడా ఆరా తీశారు. కాబట్టి సో ఇప్పటికే కేంద్రం అయితే ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చింది కాబట్టి సో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమైందని తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి కూడా ఇందులో రాజకీయ అధికారులపై మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమైంది. సో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాత్రం ఇది ఒక కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఐఏఎస్ అధికారి అరవింద్ కి సంబంధించి మాత్రం అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడంతో మరొకసారి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేసు తెరపైకి వచ్చింది. సో చూడాలి మరి ఈ ఛార్జ్ షీట్ ఏసీబీ ఎప్పుడు రెడీ చేస్తుంది, మరిన్ని ఆధారాలు ఏమైనా బయటకు వస్తాయనేది వేచి చూడాల్సింది.